నమస్తే. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ తెలంగాణ ప్రేక్షకులకు. మన స్టూడియోలో ప్రముఖ ఉద్యమకారుడు రామగిరి ప్రకాష్ గారు ఉన్నారు. ఆయన యొక్క నమస్తే. మీరు కాంగ్రెస్ మేనిఫెస్టోలో 250 గజాల స్థలము ప్లస్ 20,000 పెన్షన్ అని మేనిఫెస్టోలో పెట్టిర్రు. దీని గురించి ఇప్పటిదాకా పోరాటం ఎంత వచ్చింది మీది? మేము తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల జేఏసీ ఈ ప్రభుత్వం కాదు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే జేఏసీని ఏర్పాటు చేసినాం. అప్పుడున్న ప్రజాప్రతినిధులకు మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమకారులను గుర్తించాల్సిన విధి మీకుంటుంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులను గుర్తించి ఎంతోమంది రోడ్ల పాలైన వ్యక్తులను వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. తెలంగాణ ఉద్యమకారులను రాష్ట్ర సాధకులుగా గుర్తించాలి. దాంతోపాటుగా వీలైతే కొద్ది పెన్షన్ ఇవ్వాలి. ముఖ్యంగా మేము ఈ భూమి గురించి అయితే మాట్లాడలేదు, కాకపోతే గుర్తించాలి. గుర్తించి కనీసం గౌరవప్రదంగా మమ్మల్ని చూడాలి, గౌరవప్రదంగా చూడాలి. ఐడి కార్డు ఐడి కార్డు అనేది గుర్తింపే. గుర్తించిన తర్వాత ఐడి కార్డు ఇస్తారు. గౌరవప్రదంగా చూడాలి మమ్మల్ని. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చిన వ్యక్తులు మేము కదా. ఇప్పుడు మేము కొట్లాడినాము రోడ్ల మీద, లాఠీ చార్జీలు, లాఠీ దెబ్బలు తిన్నాము, జైలపాలైనాము, ఇల్లు ముంగిలు మేము చూడలేదు కొన్ని సంవత్సరాలు. అసలు ఇంటి దాఖలాగా లేకుండా పోయింది మాకు. మా పిల్లల్ని పొద్దున మేము వాళ్ళు నిద్రపోతుంటే బయటికి వెళ్తే మళ్ళీ రాత్రి నిద్రపోయేటప్పుడు వచ్చి పండుకునేటోళ్ళం. అటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా చితికిపోయినాము. ఎంతోమంది ఆర్థిక భారంతో కనీసం వాళ్ళకు వైద్యానికి ఖర్చులు లేక వాళ్ళు చనిపోతున్న వ్యక్తులు ఉన్నారు. వీళ్ళందరినీ గుర్తించాల్సిన బాధ్యత. ఇప్పుడు తెలంగాణ మేము తెచ్చిన తర్వాతనే కదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కేటీఆర్ ఉంటాడు, మన ఆయన కూడా తీసుకొచ్చింది. వాళ్ళు అంటారు కేటీఆర్, మేము కేటీఆర్ అంటాడు, కేసీఆర్ అంటాడు, మేము ఒక్కరి మీద తెచ్చినాం. ఒక్కరిది ఇవ్వడం అనేది అది మీ విజ్ఞత. మీరు ఆ మాట మాట్లాడడం మీ విజ్ఞత, అది మేము విజ్ఞగా వదులుతాం. కానీ ఇప్పుడు ఒక శ్రీకాంతాచారి, ఒక సిరుపం యాదయ్య, ఇట్లాంటి కనీసం ఒక 1000 మంది పైచులకు పిల్లలు చనిపోతే తెలంగాణ వచ్చింది. ఒట్టిగా రాలేదు తెలంగాణ. రోడ్ల మీద పడి సచ్చి. ఇంకోటి, మేము ఆత్మార్పణ చేసుకోకుండా తెలంగాణను బతికి సాధించినాం చూడు. అన్ని కష్టాల నుంచి బయటకు వచ్చి, ఆ కష్టాల ఊబిలోంచి బయటకు వచ్చి మమ్మల్ని కనీసం గుర్తించాలి కదా మీరు. మమ్మల్ని రోడ్ల మీద ఇప్పుడు చిల్లరగాళ్ళని చూసినట్టు ఉద్యమకారులు అంటే ఆ ప్రభుత్వంలో అవహేళన చేసిరు మమ్మల్ని. నేను నాయన నరసింహుడి దగ్గర పోయినా, చాలామంది దగ్గర పోయినా కలిసినాను. కలిస్తే ఏం ఉద్యమం మీది, ఏం ఉద్యమకారులు మాట్లాడుతున్నావు అని హేళన చేసి మాట్లాడేవాడు. మాకు చాలా బాధ అనిపించింది. అదే నాయన నరసింహారెడ్డి. అప్పుడు మేము సంకలు ముసలాను కదా, సంకలు చేసుకొని తీసుకెళ్ళి మీటింగ్లో కూర్చోబెట్టి మీటింగ్లో మాట్లాడించి మళ్ళీ తీసుకొచ్చి ఇవన్నీ పనులు చేసేటోళ్ళం కదా. అప్పుడు గుర్తింపు లేదు నీకు, అప్పుడు గుర్తించలే. అంటే చనిపోయిన మహానుభావుడు, ఆయన గురించి మాట్లాడదు. కానీ చెప్తున్నా, అప్పుడున్న ఆ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యమకారులు అంటే ఒక చీడపురుగుని చూసిండ్రు. అప్పుడే మేము పోరాటం మొదలుపెట్టినాం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు ఏర్పాటు చేసి అప్పుడే పోరాటం మొదలుపెట్టినాం. మమ్మల్ని గుర్తించాల్సిన బాధ్యత విద్యుక్త ధర్మం ప్రభుత్వం మీద ఉంటుంది. ఈ ప్రభుత్వము మా కష్టార్జితం, మా రక్త మాంసాలతోటి మేము పోరాటం వచ్చిన సాధించిన తెలంగాణ. ఆ తెలంగాణలో మీరు రాజ్యం వెళ్తున్నారు. కనీసం గుర్తించాల్సిన బాధ్యత విద్యుత్ ధర్మం మీకు ఉంటుంది. మమ్మల్ని మేము పెన్షన్ ఇస్తే సంతోషం, పెన్షన్ ఇవ్వాలని అడుగుతున్నాం. ఎందుకంటే ఆర్థికంగా చితికిపోయినాం. ఒక యుక్త వయసులో మేము ఉద్యమంలో మొదలు వచ్చినాం సార్. ఇప్పుడు అందరూ తెల్లెంటికలు అయిపోయినాయి. ఇప్పుడు ఈ వయసులో ఇక్కడ ఉద్యోగాలకు వెళ్తే కూడా నవ్వుకుంటారు, చెప్పుకోవడానికి కూడా సిగ్గు అనిపిస్తుంటుంది. ఏం చేసినాం అంటే యవ్వనం అంతా కూడా తెలంగాణకు దారపోసినాం. పూర్తి యవ్వనం తెలంగాణ దారపోసినాం. ఏ సంవత్సరాలు ఏ వయసులో అయితే సంపాదించుకోగలుగుతామో, ఏ వయసులో అయితే ఇల్లు ముంగులు చూసుకోగలుగుతామో, ఏ వయసులో అయితే భార్య పిల్లల్ని చూసుకోగలుగుతామో ఆ వయసు తెలంగాణకు అర్పితం చేసినాం. మేము ఈ విధంగా అర్పితం చేయబట్టే తెలంగాణ వచ్చింది. చాలా బాధాకరం, ఇది చాలా బాధాకరం, చాలా శోషణీయం ఇది. అదే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మాత్రము అంతా, అప్పుడైతే కొంతమంది చైర్మన్లు ఎమ్మెల్సీ బదిలీ ఇచ్చారంట. వాళ్ళకు అసలు ఉద్యమంతో సంబంధం లేదు, రాజకీయాలతో సంబంధం లేదు. వాళ్ళకు ఏమని చూసుకొని ఇచ్చారో వీళ్ళకి చైర్మన్ పదవులు ఆ దేవుడికే తెలవాలి. చాలా అన్యాయం చేశారు వీళ్ళకైతే. ఒకసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ మొట్టమొదట ప్రకటించిన ఒక పదం ఉంది. ఇది మాది ఒక రాజకీయ పార్టీ, పక్తు రాజకీయ పార్టీ.
టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ కాదు, పక్తు రాజకీయ పార్టీ అని ప్రకటించింది. ఆ రోజు నుంచి మొదలుపెట్టిండు అతను. ఆ రోజు తెలంగాణ మంచిగా కాకుండా పోయింది. తెలంగాణ నేను తెచ్చిన అంటాడు. అది అనడం ఎంత దుర్మార్గమైన మాట. చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడ పోయినరు, రోడ్ల మీద తణులు తిన వాళ్ళు ఎక్కడ పోయినరు, జైలపాలెంలో ఎక్కడ పోయినరు. ఇప్పుడు మొదలైందా ఇడ్లీ సాంబార్ గోబాక్ ఉద్యమం నుంచి మొదలైన ఉద్యమాన్ని నేను తెచ్చిన అంటాం. అదొక మంచి మాటనేనా? ఒక పెద్ద మనిషి మాట్లాడే తత్వం అది చాలా తప్పు కదా అట్లా మాట్లాడటం. అది కాదు. కానీ ఆయన ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ కాదు, పక్తు రాజకీయ పార్టీ అని ఎప్పుడైతే అని చెప్పిండో ఆ రోజు మొదలు ఆఖరికి ఆంధ్రోని కాలుగు ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితోటి తీస్తాన్న దాకా దిగజారిపోయాడు. అంత భయంకరమైన పరిస్థితుల్లోనే మేము ఎట్టి పరిస్థితుల్లో మేము అనుకున్నది సాధించాలి. తెలంగాణ రాష్ట్రం మా కష్టార్జితం, మేము తెస్తే తెలంగాణ వచ్చింది. మీరు నాయకత్వం వహించండొచ్చు కాక, మీరు నాయకత్వం వహించంటే మేము కింద పని చేసేపట్టే కదా మీకు మిమ్మల్ని నాయకులు చేసింది. మీరు నాయకులు ఎట్లయినరు? మేము చేసిన నాయకులు లేరు. మీరు టీజేసీ మీ యొక్క పాత్ర ఏంటి? టీజేఎస్సీ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ, ఐక్య కార్యాచరణ సమితి. నేను అంతకుముందు నుంచి కూడా తెలంగాణ విద్యావంతుల వేదికలో పనిచేస్తున్నాం మేమందరం. అప్పుడు కూడా దీనికి కేసీఆర్ గారు, అట్లనే మన ప్రొఫెసర్ కోదండరామ్ గారు, ముఖ్యంగా దీనికి ముఖ్య భూమిక పోసింది ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్. ఆయన సూత్రీకరించిన సూత్రాల మేరకు తెలంగాణ విద్యావంతుల వేదిక ఏర్పడింది. ఆ విద్యావంతుల వేదికలో ప్రధాన భూమికలో పనిచేస్తున్న వ్యక్తిగా అప్పటి నుంచి తెలంగాణ ఉద్యమంలో నా చైల్డ్హుడ్ నుంచి పనిచేస్తున్నాను. స్కూల్ లెవెల్ నుంచి కూడా పనిచేస్తున్నాను. 2002, 2001 అనుకుంటా తెలంగాణ రాష్ట్ర సమితి. అదే టైంలో కూడా విద్యావంతుల వేదిక కూడా ఏర్పాటైంది. అప్పటి నుంచి మొదలైంది మా ప్రస్థానం. అంతకుముందు మా విద్యార్థి ఉద్యమంలో తెలంగాణ గురించి మాట్లాడడం, తెలంగాణ పాటలు పాడడం, ఇదంతా జరిగేది. ఎప్పుడైతే విద్యావంతుల వేదిక ఏర్పాటైన తర్వాత పూర్తిగా భావజాల వ్యాప్తి, తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఎందుకు కావాలి, ఆంధ్ర పెత్తందారి ఈ వర్గాల దోపిడీ ఏ విధంగా కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో, మనకు నీళ్ళు ఏమైనాయి, మన ఉద్యోగాలు ఏమైనాయి, మన బడ్జెట్ ఏమైంది, తెలంగాణ రాష్ట్రం పూర్తిగా ఎడారిగా ఏ విధంగా మారిపోయింది అని పూర్తి స్థాయిలో ఊరు తిరిగి ప్రచారం చేసింది, భావజాల వ్యాప్తి చేసింది తెలంగాణ విద్యావంతుల వేదిక. తెలంగాణ విద్యావంతుల వేదిక కనుక లేకపోతే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ లేదు, ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా లేదు. ఆ స్థాయిలో తెలంగాణ విద్యావంతుల వేదిక పనిచేసింది. ఆ తెలంగాణ విద్యావంతుల వేదికలో క్రియాశీలక భూమి పోషించిన నేను కూడాను. ఎప్పుడైతే 2009లో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడిందో, కోదండరామ్ సార్ పిలిస్తే అందరం ఆ జేఏసీ ఏర్పాటులో, జేఏసీ గ్రూపులో కూడా మొత్తం విద్యావంతుల వేదిక వ్యక్తులే, అందరూ కూడా విద్యావంతుల వేదికల. ప్రతి జిల్లా స్థాయిలో నాయకత్వము, ప్రతి మండల స్థాయిలో నాయకత్వం, ప్రతి విలేజ్ స్థాయిలో నాయకత్వం ఏ విధంగా ఉందో అదే విధంగా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీలో కూరుకుపోయి అందరూ మమేకమై పనిచేశారు. అప్పుడు కోదండరామ్ సార్కి వెన్నుదండులు నిలబడ్డాం. అప్పుడు కోదండరామ్ సార్ చైర్మన్గా, నేను హైదరాబాద్ జిల్లాకి టీజేఏసీ స్టేట్ రీజనల్ కోఆర్డినేటర్గా నేను వ్యవహరించాను. మిలియన్ మార్చ్ కాదు, అప్పుడు మిలియన్ మార్చ్ తర్వాత వచ్చింది. అంతకుముందు నుంచి మూమెంట్ నడుస్తుంది. ముఖ్యమైన ఘట్టాలలో చాలా చెప్పుకునేట్టు. దాంట్లో ముఖ్యం అంటే మిలియన్ మార్చ్ ఒకటి, ట్యాంక్ మీద అదే మిలియన్ మార్చ్, ట్యాంక్ మీద జరిగింది మిలియన్ మార్చ్. అంతకుముందు సహాయ నిరాకరణ ఉద్యమం మిలియన్ మార్చ్ జరిగింది అక్కడ నెక్లెస్ రోడ్లో జరిగింది. సాగరహారం ఫస్ట్ జరిగింది సహాయ నిరాకరణ ఉద్యమం. ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని కేసీఆర్ నీరు గారిపించిండు. ఆ తర్వాత ఉద్యోగ సంఘాల వాళ్ళకి వాళ్ళు ఫిక్స్ అయిపోయి వాళ్ళ దృష్టికోణాలు వాళ్ళు తగలబెట్టుకున్నారు. కేసీఆర్ దృష్టికోణం సహా తగలబెట్టినప్పుడు ఆ తర్వాత తెలంగాణ మిలియన్ మార్చ్కు కేసీఆర్ వ్యతిరేకం ఉండే, అసలు జరగద్దని కోరుకున్నాడు. మేము జేఏసీ ఆఫీస్లో కూర్చొని మాట్లాడుతున్న క్రమంలో, స్టేట్ కమిటీలో మేము మాట్లాడుతున్న క్రమంలో వాళ్ళు అక్కడ నుంచి ఈటెల రాజేందర్ని పంపించండి నెగోషియేట్ చేయడానికి. ఇప్పుడు సందర్భం కాదు, ఇప్పుడు మానుకోండి, ఇప్పుడు చేయకండి, పోస్ట్పోన్ చేయండి, ఇవన్నీ ఆ విధంగా దాన్ని పూర్తిగా మిలియన్ మార్చిని చేయకుండా చేద్దామన్న ప్రయత్నం చేసిండు సార్. కానీ అప్పటికే కోదండరామ్ మేమందరం సపోర్ట్, విద్యావంతుల వేదిక బ్యాక్ బోన్ ఉంది జేఏసీకి, కోదండరామ్ విద్యావంతుల వేదిక బ్యాక్ బోన్గా ఉంది. అప్పుడు ఏం చేసాడు కాదు, ఇప్పుడు దాన్ని ఆపే ప్రసక్తి లేదు, ఇప్పుడు ఎట్టి పరిస్థితులు ఆపే ప్రసక్తి లేదు. మేము ఆపుదామన్నా ప్రజలు ఊరుకోరు, ప్రజలు ఆల్రెడీ రోడ్ల మీదకి వచ్చేసిండ్రు, ఇది మన చేతి దాటిపోయింది సార్, మీరు వెళ్ళిపోండి అంటే అప్పుడు వెళ్ళిపోయారు. అప్పుడు వాళ్ళు తప్పదన్నట్టుగా కేసీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ కూడా, కవిత అందరూ మళ్ళీ మిలియన్ మార్చ్లు భాగమై వచ్చిండ్రు. వాళ్ళు
ఆ మిలియన్ మార్చ్లో పైకి వచ్చినప్పుడు ట్యాంక్ బండ్ మీద కూడా కేసీఆర్ గో బ్యాక్ అని నినాదాలు వచ్చినాయి. బహుశా మీరు చూసి ఉంటారు, వినుంటారు, పాత రికార్డు ఉంటే మీకు గుర్తుంటారు. ఆ రికార్డు కూడా ధ్వంసం చేసినాం కదా. ఎందుకంటే అప్పుడు ఈ పరిస్థితి ఎట్లా ఉండే, ఆంధ్ర పాలిత ప్రాంతం అనేది పూర్తిగా అంత భయంకరమైన సిచ్యువేషన్స్లో వీళ్ళు దాంట్లో ఎవరెవరు రికార్డు తీస్తారు, ఏ రికార్డు దొరకకుండా అన్ని ధ్వంసం చేసినాం. ఎందుకంటే ఆ విగ్రహాలు పగలు కొడుతున్నాం కదా, విగ్రహాలు పగలు కొట్టడము, కూలగొట్టడము, ఆంధ్ర పెత్తందారి ఆధిపత్యాన్ని కూలదోసినాం కదా, వేణులతో కూలదోసినాం కదా. అది కనబడకుండా మేము చాలా శాశ్వతలు ప్రయత్నం చేసినాం. అయినా కూడా కొన్ని మీడియాలో రికార్డులు ఇప్పుడు కూడా ఉంటాయి. కేసీఆర్ గో బ్యాక్ అన్నాం, కాంగ్రెస్ ఎంపీలు వస్తే వాళ్ళని గో బ్యాక్ అన్నాం, మధ్యాష్కి వస్తే గో అన్నాం. ఆయన ఇంకో అప్పుడు ఎంపీ ఉండే కదా కాంగ్రెస్కి, మధ్యాష్కి కాదు, మధ్యాష్కి ఎంపీ ఉండే, ఇంకో టీఆర్ఎస్లో ఉండే చూడ పోయిండు, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, పేరు ఏం పేరు, అదే కాదు కాదు, అదే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ఉన్నాడు కదా, టీఆర్ఎస్ని పోయి వచ్చిండు. అది స్టేట్ కమిటీలో ఉంటాడు ఆయన, కానీ ఆయన పేరు చెప్తా మళ్ళీ గుర్తురావట్లేదు. ఇప్పుడు వాళ్ళ బిడ్డనే కదా ఇది మన జిహెచ్ఎంసీ మేయర్ కేశవరావు. అప్పుడు కాంగ్రెస్ లేదులే, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పోయాడు. అప్పుడు కాంగ్రెస్లో ఉండే ఆయన వస్తే అయితే అదేది అవి నీళ్ళ పాకెట్లు పడేసి ఆయన మీద వాడి అసలు లెక్క చేయలేవు నాయకుడు. ఏ నాయకుడు మొత్తం ఉద్యమం ప్రజల చేతిలోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే కోదండరాం నాయకత్వం వహించిండో ప్రజా ఉద్యమాన్ని నిర్మించిండు. ఆ ప్రజా ఉద్యమానికి భయపడే కదా తెలంగాణ వచ్చింది. మిలియన్ మార్చ్ తర్వాత సకల జనుల సమ్మె, ఉధృతమైన సకల జనుల సమ్మె, కనీ విని ఎరగని సకల జనుల సమ్మె, 42 రోజుల సకల జనుల సమ్మె, దసరా టైము, దీపావళి టైము, స్కూల్స్ టైము, అసలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అట్టుడికిపోయింది. ఏ పండుగ అయినా కూడా అన్ని పండుగలు దాంట్లో సకల జనుల సమ్మెలో చేసుకున్నాం. సమ్మెలో భాగంగా పండుగ, సమ్మెలో భాగంగా దీపావళి, సమ్మెలో భాగంగా దసరా. ఆ విధంగా ఒక వినూత్నమైన కార్యక్రమం, గొప్ప కార్యక్రమం. అటువంటి పకడ్బందీగా ఉద్యమాన్ని నిర్మించినాం కాబట్టి తెలంగాణలో ఉన్నాం మనం. భవిష్యత్ ప్రకారం చేసి మన తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు చేసి భవిష్యత్ కార్యాచరణ ఏంటంటే, తెలంగాణ ఆకాంక్షలకు నిలవుగా, తెలంగాణ ఆకాంక్షల పరమావధిగా వాటిని ప్రైమరీ ఫేస్లో పెట్టుకుంటూ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం పాటుపడదామనేది మా ఫ్యూచర్, మా ప్రణాళిక. తెలంగాణ ఆకాంక్షలు వాటిని ప్రతిబింబిస్తూ భారత రాజ్యాంగ వెలుగులో తెలంగాణ ఆకాంక్షలు ప్రతిబింబిస్తూ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం పనిచేద్దామనేదే ఇప్పుడు మేము తీసుకున్న అంశం. దాంట్లో భాగంగానే ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులకు వాళ్ళు అస్తవ్యస్త పరిస్థితుల్లో ఉన్నారు. కనీసము వాళ్ళు వైద్యానికి ఖర్చులు లేని పరిస్థితి, ఇంట్లో బియ్యం లేని పరిస్థితి. మొన్న ఒక మిత్రుడు కృష్ణమూర్తి చనిపోయాడు. అద్భుతమైన పరిస్థితి ఇంట్లో ఆయనకి. కృష్ణమూర్తి మన వరంగల్ జిల్లా ఇక్కడ అనుకుంటా, దాని పేరు ఉంది చెప్తాను, వరంగల్ జిల్లాలో చనిపోయాడు. అతనికి వాళ్ళ ఇంట్లో కనీసం కూర్చుని కుర్చీలు ఉండవు, బియ్యం ఉండవు. అంటే అంత ధైర్యమైన పరిస్థితిలో ఉన్నారు ఉద్యమకారులు. వీళ్ళని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది, ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వము గుర్తించను అనింది, అట్లనే అదేవిధంగా ప్రయత్నించింది కాబట్టే కదా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెనటిల్లబడి గెలిపించినాం. టీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం ఉద్యమకారులు కదా, కాంగ్రెస్ గెలుపుకు ఉద్యమకారులు కదా. మేము తీర్మానించుకోబట్టి కదా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టినాం. ప్రతి ఆర్టీసీలో కూడా 34 మంది చచ్చిపోయారు. అవును, ఆర్టీసీ ఉద్యమం అది తెలంగాణకు తర్వాత వచ్చిన తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆత్మహత్యలు జరిగినాయి. ఆత్మహత్యలు అని 50 మంది చనిపోయినారు. అప్పుడు ఆర్టీసీ ఉద్యమంలో 50 మంది చనిపోయారు. 4 మంది ఆఫీసర్లు చనిపోయారు, అన్ఆఫీషియల్గా 500 మంది చచ్చిపోయారు. ఎందుకంటే దౌర్జన్యం వల్ల యూనియన్ తీసేసిండు. యూనియన్ తీసేసిన దౌర్జన్యం స్టార్ట్ అయింది. అవును సార్, ఇప్పుడు కూడా హరాస్మెంట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు కూడా యూనియన్లు పునరుద్ధరించబడలే కదా, ఇంకా పునరుద్ధరించబడలే కదా. 2 years అయిపోయింది వచ్చి కూడా. ఏ మాట కామాట చెప్పుకోవాలి. ఇప్పుడు ఎందుకు మీరు అట్లా చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళ విధి విధానాలు మీరు ఎట్లా కొనసాగిస్తున్నారు? మీరు మార్చాలి కదా, పద్ధతులు మార్చాలి కదా. అప్పుడు విలీనం అన్నారు ఆర్టీసీని, మరి విలీనం ప్రక్రియ ఎందుకు మొదలు పెట్టలేదు? చేయలేదు, విలీనం చేయాలి కదా, యూనియన్ పునరుద్ధరించాలి కదా, మరి ఎందుకు చేయట్లేదు? అట్లా ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలను తెలంగాణ ఆకాంక్షల పరిధిలో మాట్లాడుతూనే ఉద్యమకారుల సంక్షేమానికై కట్టుబడదామని మేము ఫ్యూచర్ ప్రణాళిక తీర్మానించుకున్నాం. దాంట్లో భాగంగానే మేము మా ధర్నా కార్యక్రమాలు, మా ఉద్యమ కార్యాచరణ నడుస్తూ ఉంది.
మేము ప్రతి మినిస్టర్ని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఉద్యమకారుల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ జీవన భృతి ఏ విధంగా ఉంది. ఎందుకంటే యుక్త వయసులో తెలంగాణ ఉద్యమంలో పాటుపడిన వ్యక్తులండి. తెలంగాణ ఉద్యమంలో యుక్త వయసులో వచ్చారు. సంపాదించాల్సిన సమయంలో ఆ సమయం మొత్తం తెలంగాణ వెచ్చించేసి తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత కూడా కనీస స్థాయిలో గుర్తింపు లేకుండా, వాళ్ళ కనీసం వైద్య ఖర్చులు రాకుండా, వైద్యానికి సంబంధించిన ఖర్చులు రాకుండా, వాళ్ళ పిల్లలకు కనీసం స్కూల్ ఫీజులు లేకుండా ఇంత అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కనీసం స్పందించాలి కదా, ప్రభుత్వం అనేది స్పందించాలి. ఇది చాలా దారుణం, ఇది చాలా అంటే చాలా. అందు గురించే దగాపడ్డ తెలంగాణ ఉద్యమకారుడు. ఆహా, దగాపడ్డ తెలంగాణ. నేను రాసిన, నేను కూడా అదే 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 నేను ఒక పోస్టర్ రాసిన. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరెవరు దగాపడ్డారు? బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తి తెలంగాణ సమాజం దగాపడ్డది. ముఖ్యంగా ఉద్యమకారులు అందరూ దగాపడ్డారు, నిరుద్యోగులు దగాపడ్డారు, ఆర్టీసీ కార్మికులు పూర్తిగా దగాపడ్డారు. అసలు దగాపడని వర్గం అంటూ లేదు టీఆర్ఎస్ ప్రభుత్వంలో. పూర్తిగా దగా దగా దగా, ఎక్కడ చూసినా దగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో. అందుకే కదా కాంగ్రెస్ పార్టీని తెచ్చిన. వీళ్ళు అనుకుంటుంటారు కాంగ్రెస్ వాళ్ళు మేము గొప్ప పని చేసినాం, మిమ్మల్ని చూసి కోరుకొని తేలేదా బాబు, వాళ్ళ మీద వ్యతిరేకతలో మిమ్మల్ని తీసుకొచ్చినాం. కానీ మీరు ఇప్పుడన్నా సుధరాంచి తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలన కొనసాగించండి, తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల మీద పరిపాలన కొనసాగించండి, తెలంగాణ ఉద్యమకారులను గుర్తించండి. రేపు పొద్దున కూడా మళ్ళీ మీరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, మేము వెన్నంటి నిలబడతాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపిస్తాం. మీరు అనుకుంటున్నాడు రాహుల్ గాంధీని ప్రధాని చేయండి, మేము నిలబడతాం, ఉద్యమకారులు నిలబడతాం. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన మా జీవితాలను త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చిన వాళ్ళం మేము. మిమ్మల్ని గెలిపించలేమా? గెలిపిస్తాం. కానీ మీరు మారి ఈ దగాపడ్డ ఈ సమాజాన్ని, తెలంగాణ ఉద్యమకారులను, నిరుద్యోగులను, అట్లనే ఆర్టీసీ కార్మికులను, అట్లనే జర్నలిస్టులను, అట్లనే మహిళలను అందరినీ మీరు పైకి తీసుకురండి. మీరే బాగుపడతారు కదా, మీ పేరు చిరస్థాయిలో ఉంటుంది కదా. మేము రేవంత్ రెడ్డి గారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, సారు ఈ దగాపడ్డ ఉద్యమకారులకు దయచేసి మీరు ఆదుకోండి, ఈ దగాపడ్డ నిరుద్యోగులను కొద్దిగా ఆదుకోండి, దగాపడ్డ జర్నలిస్టులకు కొద్దిగా ఆసరా నిలబడండి, దగాపడ్డ మహిళలకు కొద్దిగా ఆసరా నిలబడండి. ఈ అస్తవ్యస్త పాలన నుంచి కొద్దిగా మంచి పాలన వైపు మీరు దారి చూపించండి. అంతేగాని మీరు అప్పుడు జరిగిన పరిపాలన మీరు కొనసాగిస్తే కనుక టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే కరుగాల్చి వాత పెట్టారు ప్రజలందరూ, ఉద్యమకారులు ముందు ఉంటారు రేపు. థ్యాంక్ యూ అన్న, నమస్తే. చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ ప్రకాష్ అన్న, నమస్తే. థ్యాంక్ యూ.